వెల్కమ్ టు మై ఛానల్. వరు ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మనం 3K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సపోర్ట్ చేస్తే కనుక 3K ఫ్యామిలీ అవుతామని అడిగినప్పటి నుంచి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా 21 సబ్స్క్రైబర్స్కి దూరంలో ఉన్నామన్నమాట మనం 3K ఫ్యామిలీ అవ్వడానికి. సో ఇంకా సపోర్ట్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకేంటి సంగతులు? అలాగే ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అంటే ఇంకొంతమంది నా వీడియో చూసి ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ చేస్తారు కదా. ఎలా ఉన్నారండి అందరూ? మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయండి. రేపటితో ఎగ్జామ్స్ అయిపోతాయి. రేపు వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. మీకు కూడా అందరికీ హడావిడి మొదలైపోయిందా? అందరి పిల్లల స్కూల్స్లో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్, కాలేజెస్లో ఇవన్నీ ఉంటాయి కదా. తర్వాత పొంగల్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంటుంది. ఇంకా సందడి అంతే కదా. ఫ్యామిలీ అంతా ఉంటే అదే మనకి పెద్ద పండగ, అదే పెద్ద సందడి. సో మా పిల్లలకు కూడా సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతున్నాయండి. ఇందాక నేను చూసేటప్పటికైతే డ్రెస్సెస్, జ్యువెలరీ అవి చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో మా పిల్లలు ఒకసారి వెళ్ళి చూసేద్దామా? బాగుందమ్మా, బాగుంది, సూపర్ ఉంది. మల్టీ కలర్స్. ఏ బ్యాంగిల్స్ వేసుకున్నా మ్యాచ్ అవుతుంది. మల్టీ కలర్స్ సూపర్ ఉందమ్మా డ్రెస్. ఇది సరిగ్గా చూపించు. వావ్, సూపర్ ఉంది తల్లి. కలర్ కాంబినేషన్ అది కూడా బాగుంది. రేపైతే కలర్ఫుల్ అనమాట. సూపర్. మరి దాని మీద జ్యువెలరీ అవి ఏం పెట్టుకుంటున్నావు? చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఈ డ్రెస్ నచ్చితే కామెంట్ సెక్షన్లో వావ్ అని కామెంట్ చేయండి. ఓకే. జ్యువెలరీ నేను గాజులు ఇవి వేసుకుంటున్నాను. చూడండి మల్టీ కలర్. వావ్, మల్టీ కలర్స్ సెలెక్ట్ చేసావా? బాగున్నాయమ్మా, సూపర్. అండ్ వీటికి క్యూట్ జుమ్కాస్. నేను వేసుకునే దాని టాప్ పైన పింక్ కలర్ ఉంది కదా, అంటే పింక్ కలర్ జుమ్కాస్. సూపర్. దాని మీదకి సింపుల్గా చైన్. నైస్, బాగుంది. చైన్ సింపుల్గానే ఉండాలి, ఎందుకంటే ఇక్కడ వర్క్ హెవీ ఉంది కదా. సో చైన్ సింపుల్గా చాలా బాగుంది, క్యూట్. చెల్లి కూడా సెలెక్ట్ చేసేసుకుందా? అవునమ్మా. అమ్మగడు. వావ్, ఏంటి అక్క చెల్లి ఇద్దరు మ్యాచింగ్ పింక్ ఇవాళ. రేపు అక్కదేమో మల్టీ కలర్, రేపు నీది పింక్. పింక్ కలర్ వేసేసుకున్నాము. అబ్బో, అప్పుడే ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారనమాట. సూపర్ ఉంది తల్లి. మరి నువ్వు జ్యువెలరీ ఎంత తీసుకున్నావు? చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ టంగుమని కొట్టండి. అలాగే కామెంట్ మర్చిపోకూడదు. ఓకే. నీ జ్యువెలరీ చూపించేస్తుంది తల్లి. ఇక్కడ హెవీ వర్క్ ఉన్నా, నేను చిన్న జ్యూస్. నువ్వు పర్ల్స్ తీసుకున్నావా? నైస్. దగ్గరగా చూపించు, కనిపించట్లేదు అసలు. వావ్, సూపర్ ఉంది తల్లి. మరి ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకుంటున్నావు? ఓకే, నైస్. జుమ్కాస్ సూపర్ ఉన్నాయి. మేమిద్దరం జుమ్కాస్ కూడా సేమ్ కలర్ తీసుకున్నాం. అదే సేమ్ కలర్, బట్ నీది వేరే మోడల్, చెల్లిది వేరే మోడల్ కదా. సో నైస్. మరి నువ్వు బ్యాంగిల్స్ వేసుకోవట్లేదా? ఎందుకంటే అది ఫుల్ హ్యాండ్స్ కదా. అందుకనే నేను బ్రాస్లెట్ తీసుకున్నాను. వావ్, సూపర్ ఉందమ్మా. రేపు మా పిల్లల స్కూల్లో సెలబ్రేషన్స్ అని చెప్పాను కదండి. ఫుల్ హడావిడి అనమాట. ఆడపిల్లలు ఉంటే అంతే కదండి, అదే సంబరము. గాజులని, జ్యువెలరీ అని, స్టిక్కర్స్ అని, ఇంకా వీళ్ళ జ్యువెలరీ చాలా ఉందండి. ఈసారి ఎప్పుడైనా వీళ్ళ జ్యువెలరీ వ్లాగ్ కూడా చేస్తాను. నా జ్యువెలరీ వ్లాగ్ కూడా చేస్తానండి. ఇంకా వీళ్ళ హడావిడి స్టార్ట్ అయిపోయిందనమాట సంక్రాంతి సెలబ్రేషన్స్ది. బాయ్ బాయ్.
చూసారు కదండి, వాళ్ళ హడావిడి అలా ఉంది. ఇంక నేను వాళ్ళకి అన్నీ సెట్ చేసి నేను ఇంక వచ్చేసానండి. వాళ్ళు మిగిలినవన్నీ సెట్ చేసుకుంటారనమాట. ఇంకేం పెట్టుకోవాలి ఏంటి, స్టిక్కర్స్. ఆడపిల్లలంటే ఒక్కటి కాదు కదా, ఎన్ని ఉంటాయో అమ్మ బాబోయ్. మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాం కదండి. సో మనకు అవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఆడపిల్లలకే అవన్నీ తెలుస్తాయి. ఏం పెట్టుకోవాలి, మ్యాచింగ్ ఏం వేసుకోవాలి, ఈ డ్రెస్ బాగుందా అమ్మా, ఆ డ్రెస్ బాగుందా అమ్మా, ఈ జుంకాస్ ఇలా ఉన్నాయి, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఉండేది కాసేపే, 1 అవరే ఉంటుంది. ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళినా, స్కూల్లో అయినా, ఎక్కడైనా 1 అవర్. బట్ ఆ 1 అవర్కి మా ఆడవాళ్ళ ప్రిపరేషన్, గ్రౌండ్ వర్క్ ఉంటుంది చూడండి, అసలు మామూలుగా ఉండదండి. నేనైతే పిల్లల్ని ఏమి అననండి. వాళ్ళు ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా అది కావాలి ఇది కావాలా, ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అంతేనండి. ఆల్రెడీ ఒక డ్రెస్ అని తీసుకునేదాన్ని, అదే వేసుకుందామని అన్నీ ఫిక్స్ అయిపోయి మళ్ళీ డౌట్, అబ్బా ఈ డ్రెస్ కాకుండా ఈ కలర్ వేసుకుందాం కదా, ఈ డ్రెస్ ఆల్రెడీ వేసేసుకున్నాం కదా లాస్ట్ టైము, మళ్ళీ ఎందుకు ఇప్పుడు, అట్లా అనిపిస్తుంది. ఎవరికైనా అంతే కదా. ఆడవాళ్ళకి వార్డ్రోబ్ తలుపు తీసి ఎన్ని చీరలు ఎన్ని బట్టలు ఉన్నా సరే, అబ్బా నాకు ఈ చీర లేదే, ఈ డ్రెస్ లేదే అనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళ మనస్తత్వం అంతేనండి. అదే కాక ఉన్నదే కదా ఆడవాళ్ళకి ఆభరణాలు, బట్టలు, చీరలు, అవే కదండి ఆడవాళ్ళకి అందము. సో ఆడపిల్లలు కూడా అంతే అన్నమాట. ఆడవాళ్ళు అలాగే ఉంటారు, పిల్లలు అలాగే ఉంటారు. అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు అంతగా ఏం తెలిసేది కాదు. బట్ ఇప్పుడు పిల్లల అమ్మో చాలా ట్రెండ్ ఫాలో అవ్వాలి, ఇలాగే వేసుకోవాలి, చాలా ఉంటాయన్నమాట. బట్ మనకి ఉన్న దాంట్లో మన పిల్లల్ని మనం రెడీ చేసి పంపించుకోవాలండి. నా కాన్సెప్ట్ అయితే ఇదే. నేను పిల్లలకు కూడా అదే చెప్తాను. మీకున్న దాంట్లో ది బెస్ట్ చూస్ చేసుకుని రెడీ అయ్యి వెళ్ళండి. అది లేదు ఇది లేదు అని మాత్రం అనుకోవద్దు. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం బెటర్ లక్, మళ్ళీ తర్వాత కొనుక్కోవాలి, అట్లా ఉంటుందన్నమాట. ఈవెన్ నా శారీస్ కూడా అంతేనండి. నేను నచ్చినప్పుడు కొనుక్కుంటాను. ఒకవేళ కుదరలేదు అనుకోండి, ఓకే ఫైన్, నెక్స్ట్ టైం బెటర్ లక్, మళ్ళీ తర్వాత కొనుక్కుందాం అని అనుకుంటా. అప్పుడు ఇంకో కొత్త మోడల్ వస్తుంది కదా, అట్లా ఆలోచిస్తానన్నమాట. సో ఇదండి ఈ వీడియో. మా పిల్లలు సంక్రాంతి సెలబ్రేషన్స్, స్కూల్లో మా పిల్లల సంక్రాంతి సెలబ్రేషన్స్కి వాళ్ళ హడావిడి అది చూసారు కదా మీరు. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి వచ్చేస్తాను. అంతవరకు నేను చెప్పేది గుర్తుంది కదా మీకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? బాయ్ అండి. స్టే ట్యూన్ టు వా వరు. బాయ్.